అందరికీ నమస్తే అండి. ఇవాళ సప్తమ స్కందం, భాగవతం సప్తమ స్కందం. ఇంతవరకు 6 స్కందాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 7వ స్కందంలోకి, సప్తమ స్కందంలోకి పరీక్షిత్ అడుగుతున్నాడు, మునీంద్ర, పరమాత్మ జ్ఞాన స్వరూపుడు, అందరినీ సమంగా చూసేవాడు, అందరికీ మేలు చేసేవాడు, దయాసాగరుడు. ఆయనకి ఎవరి పట్ల భేదభావం ఉండదు కదా. మరి అలాంటి వాడు ఎప్పుడూ దేవతలను రక్షించడం కోసం రాక్షసులను సంహరిస్తూ ఉంటాడు. ఇది పక్షపాత బుద్ధిగా అనిపిస్తోంది కదా. దేవతల పట్ల ఆయనకి లాభము లేదు, రాక్షసుల వల్ల ఆయనకి ఇబ్బంది లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని పరీక్షిత్ అడిగితే దానికి సుఖ మహర్షి జవాబు చెప్తున్నారు. రాజా, చాలా మంచి ప్రశ్న వేశావు. విష్ణు కథలు విచిత్రంగానే ఉంటాయి. విచారణ చేస్తే గాని ఆంతర్యం అర్థం కాదు. భగవంతుడు త్రిగుణాతీతుడు, అంటే 3 గుణాలకు అతీతుడు. ఆయనకి ఎవరి పట్ల రాగం కాని ద్వేషం కాని ఉండదు. కాబట్టి ఆయన అందరి పట్ల సమంగానే ఉంటాడు. కానీ జీవులు త్రిగుణాలకి లోబడి ఉంటారు. దానివల్ల రాగద్వేషాలు, కామక్రోధాలు కలుగుతూ ఉంటాయి. సుఖ దుఃఖాలు కాని చావు పుట్టుకలు కాని ఆయా జీవులు చేసుకున్న కర్మలని అనుసరించే వస్తాయి. భగవంతుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే. ఆయన కేవలం కర్మ ఫల ప్రదాత మాత్రమే. అంటూ ఆయన కేవలం న్యాయాన్ని అమలుపరిచే విధాత మాత్రమే. ఈ రహస్యం మానవులకి తెలియదు. అందుకే అన్నింటినీ భగవంతుడే చేస్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. తప్పు చేసిన వాడిని శిక్షించే న్యాయమూర్తి భగవానుడు. అలాగే మంచి చేసేవాడిని ప్రశంసించే న్యాయమూర్తి కూడా భగవానుడే. ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు. అంతేగాని భగవంతుడు నాకు ఈ కష్టాన్ని కలిగించాడని, కొబ్బరికాయలు కొట్టాను, పూజలు చేశాను, కానీ నా మాట వినిపించుకోవటం లేదని ఆయన ఒక బండరాయని నిందిస్తూ ఉంటారు. ఎవరు? అజ్ఞానుడు. ఇది తప్పు కదా. ఆయన సమదర్శనుడు. ఎవరికి మేలు చేయడు, ఎవరికి కీడు చేయడు. ఒక సంస్థలో మేనేజర్ కు ₹1,00,000 జీతం ఇచ్చి, గుమాస్తాకి ఒక 40,000 జీతం ఇచ్చి, బంట్రోతికి 10,000 జీతం ఇస్తే ఆ యజమాని పక్షపాత బుద్ధి కలవాడనా? తప్పు చేసి దొరికిపోయిన ఉద్యోగిని పనిలోంచి తీసేస్తే పక్షపాత బుద్ధి కలవాడనా? మరి కష్టాలు, నష్టాలు, బాధలు ఇవి తొలగేదెలా? భగవంతుణ్ణి ఆశ్రయించటం ఒక్కటే మార్గం. కోరికతో గాని, కోపంతో గాని, ద్వేషంతో గాని, స్నేహంతో గాని, శత్రుత్వంతో గాని, ప్రీతితో గాని, భీతితో గాని, మూఢత్వంతో గాని, ఎలాగైనా సరే శ్రీహరిని స్మరించటం ఒక్కటే తరుణోపాయం. ఇది భక్తి. ఈ భక్తి వృద్ధి అయితే జ్ఞానంలో ప్రవేశించి అప్పుడు ముక్తిని అందుకోవచ్చు. దీనికి హిరణ్యకశిప ప్రహ్లాదుల చరిత్రే గొప్ప సమాధానం. ఇక్కడ ప్రహ్లాద చరిత్ర, హిరణ్యకశిప జననం. కశ్యపునికి 2 భార్యలు, దితి, అదితి. ముందు తండ్రి జననం, ఆ తర్వాత ప్రహ్లాద చరిత్ర. దితి అంటే దైత్య భావం, అదితి అంటే అద్వైత భావం. దితి అంటే ద్వైత భావం, అదితి అంటే అద్వైత భావం. దితి కుమారులు దైత్యులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. మరి దితి భేదబుద్ధి కదా. అందుకే ఆవిడ బిడ్డలు అహంకార మమకారాలు. వాళ్లే హిరణ్యకశిప, హిరణ్యాక్షుడు. అహంకార నాశనం చాలా కష్టం. కాబట్టి ముందుగా మమకారాన్ని నశింప చేసుకోవాలి. అహంకారం ముందు నశించదు, మమకారమే ముందు నశింప చేసుకోవాలి. అందుకే వరాహ రూపంలో హిరణ్యాక్షుని వధించాడు శ్రీహరి. దాంతో హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. శ్రీహరిని సంహరించి నా సోదరునికి రక్తతర్పణిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అనుచరులను పిలిచి పోయి, పంది రూపంలో వచ్చి నా సోదరుని వధించిన మాయావి రకరకాల దొంగ వేషాలు వేస్తూ ఉంటాడు. ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో తెలియదు. వాడిని పట్టుకోవాలంటే వాడి భక్తుల్ని హింసించాలి. కాబట్టి వాడి పేరు ఎక్కడ వినిపిస్తుందో చూడండి. గోవులు, బ్రాహ్మణులు, మునులు, ముందు వీళ్ళని హింసించండి. యజ్ఞాలని, తపస్సులని ధ్వంసం చేయండి అని ఆజ్ఞాపించాడు హిరణ్యకశిపుడు. దానవులు విజృంభించారు. హిరణ్యకశిపుడు తపస్సు చేయాలి అనుకున్నాడు. ముసలితనం కాని, చావు కాని రాకూడదు. లోకాలన్నిటికీ తానే ప్రభువు కావాలి, అందరూ తనకు దాసోహం కావాలి అనుకున్నాడు.
అందుకే ఉగ్ర తపస్సు చేయాలని మందర పర్వతంపై భయంకర తపస్సు ప్రారంభించాడు. కాలి బొటన వేలిపై నిలబడి దృష్టి గగనంపై నిలిపి ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు. ఆ తపో మహిమ చేత అంతరిక్షం అగ్నిమయమయ్యింది. నదులు, సాగరాలు అన్ని కల్లోలమయ్యాయి. పర్వతాలు చెలించసాగాయి. దిక్కులంతటా ధూమం అంటే పొగ కప్పివేయబడింది. దేవతల భయంతో బ్రహ్మదేవుణ్ణి మొరపెట్టుకున్నారు. హిరణ్యకశిపుడి చుట్టూ పుట్టలు పెరిగాయి. గడ్డి మొలిచింది. చర్మం, మాంసం చీమల చేత, కీటకాల చేత భక్షించబడ్డాయి. సకల లోకాలు తపోగ్ని జ్వాలలకి భీతిల్లుతున్నాయి. అంత ఉగ్ర తపస్సు చేస్తున్నాడు. శరీరం కూడా చీమలు, కీటకాలు తినేసి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, దితికుమారా, నీ తపస్సుకు మెచ్చాను. నన్ను వశపరుచుకున్నావు, నీకేం కావాలి అని కమండలంలోని నీళ్లు చల్లగా రాక్షసుడు అమిత తేజోబల సంపన్నుడై పుట్ట నుంచి బయటకొచ్చాడు. బ్రహ్మకు నమస్కరించి, బ్రహ్మదేవ, నీచే సృజించబడ్డ ప్రాణుల చేత నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి అన్నాడు. అలా కుదరదు, స్పష్టంగా ఏదైనా కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు చెప్తున్నాడు, లోపల గాని బయట గాని రాత్రి గాని పగలు గాని కింద గాని పైన గాని కాకుండా వస్తువుల చేత గాని అస్త్ర శస్త్రాల వల్ల గాని నేలపై గాని నీటిపై గాని ఆకాశంలో గాని మనుషుల వల్ల గాని మృగాల వల్ల గాని దేవతల వల్ల గాని మరణం లేకుండా వరం ప్రసాదించండి అన్నాడు హిరణ్యకశిపుడు. అంతఃకరణ శుద్ధి లేని వాడు ఎన్ని సాధనలు చేసినా, ఎంత తీవ్రంగా చేసినా ఇంతే. విచిత్ర వరాలు కోరుకుని పతనమవుతూ ఉంటారు. నీవడిగిన వరాలు ఇంతవరకు ఎవ్వరూ కోరుకోలేదు, నేను ఇవ్వను లేదు. నిన్ను అనుగ్రహించి ఇప్పుడు ప్రసాదిస్తున్నాను అని బ్రహ్మదేవుడు వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఇక్కడ దైత్యుని దురంతాలు ఏం చేస్తున్నాడు? వరగర్వంతో అహంకరించిన హిరణ్యకశిపుడు అనేక దుర్మార్గాలు చేస్తున్నాడు. ఒకరోజు గంధర్వులని, మరొక రోజు యక్షులని, ఇంకొక రోజు నాగులని, మరొక నాడు విద్యాధరులని హింసించి చంపుతున్నాడు. మునులని, ఋషులని హింసిస్తున్నాడు. యజ్ఞాలు ధ్వంసం చేస్తున్నాడు. పక్షులను నలిపేస్తున్నాడు. సిద్ధులని చావుబారుతున్నాడు. ఇక వాడి సేవకులు, మా రాజు నిద్రిస్తున్నారు, దేవతలారా మీరు మెల్లగా సంచరించండి, గంధర్వులారా మెల్లగా గానం చేయండి, నాగులారా పడగలెత్తకండి, మునులారా దూరంగా నిలబడి మెల్లగా స్వస్తి పలకండి, అప్సరసలారా ఒక్కొక్కళ్ళే నాట్యం చేయండి, దిక్పాలకులారా తలలు వంచి నడవండి అని సేవకులు ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. హవిస్సులన్నీ దేవతలకి కాక హిరణ్యకశిపుడికే అందుతున్నాయి. పూజలు, వ్రతాలు అన్ని అతడికే చేయాలి. భగవత్ స్మరణ చెయ్యకూడదు. రాక్షసులు దురాగతాలకి అంతు లేకుండా పోయింది. దేవతలు, మునులు శ్రీహరిని ప్రార్థించారు. శ్రీహరి దేవతలకి అభయం ఇచ్చాడు. దేవతలను, గోవులను, వేదములను, భక్తులను ద్వేషించేవాడు పతనమవుతాడు. అతడు తన కుమారుడైన ప్రహ్లాదుణ్ణి హింసించటం మొదలు పెట్టడంతోటే అతని పతనం ప్రారంభమవుతుంది. నేను తప్పకుండా వధిస్తాను అని చెప్పడంతో సంతోషంతో దేవతలు, మునులు తిరిగి వెళ్ళిపోయారు. తపస్సుకు వెళ్లిన సమయంలో దేవేంద్రుడు హిరణ్యకశిపుని భార్య లీలావతిని చెరబట్టగా నారదుడు విడిపించి తన తపోవనంలో ఆశ్రమం కల్పించాడు ఆమెకి. ఆమెకి పుట్టిన బిడ్డయే ప్రహ్లాదుడు. అందరికీ హ్లాదాన్ని కలిగించేవాడు కాబట్టి ప్రహ్లాదుడు. హ్లాదము అంటే సంతోషం, సంతోషాన్ని కలిగించేవాడు కనుక ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ఈ ప్రహ్లాదుడు సురలని ప్రేమిస్తాడు. ఇతను జితేంద్రియుడు, హరిభక్తి గలవాడు. ఈ జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు. హరిభక్తుడు, అహంకారం లేనివాడు, పెద్దలను పూజిస్తాడు, దీనులపై దయ చూపుతాడు, మిత్రులపై సోదర భావం చూపిస్తాడు, ఆశ్రితులపై వాత్సల్యం, ఆచార్యులపై పూజభావం కలిగి ఉంటాడు. సుగుణాలన్నీ ఒక్కటై నదులు సాగరంలో చేరినట్లుగా అతడిలో చేరాయి. అతడు సరాసరి శ్రీహరి పాద పద్మాలయందే మనస్సు నెలకొల్పి ఉన్నాడు. భక్తి తత్పరుడు ఈ చిన్ని బాలుడైన ప్రహ్లాదుడు. చిత్తం ఎల్లప్పుడూ శ్రీహరి చరణ కమలాలపైనే నిలిచి ఉంటుంది. సంకల్పాలన్నీ సంకర్షణ గురించే, పలుకులన్నీ పద్మనాభుని గురించే,
కూర్చుంటూ కృష్ణుణ్ణి, నించుంటూ నిరంజనుణ్ణి, పడుకుంటూ పద్మనాభుణ్ణి, నడుస్తూ నారాయణ్ణి, మాట్లాడుతూ మాధవుని గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు. నిరంతరం దివ్య పారవస్యంలో ఉంటాడు. ఒకప్పుడు నవ్వుతాడు, మరొకప్పుడు మాట్లాడతాడు, ఒకసారి ఆడతాడు, మరొకసారి పాడతాడు, ఎలుగెత్తి పిలుస్తాడు, కదిలిపోతూ ఉంటాడు, మాను వలె నిలబడిపోతూ ఉంటాడు, ఒక్కొక్కప్పుడు జడును వలె అలా ఉండిపోతాడు, కన్నీటితో ఊగిపోతూ ఉంటాడు. ఆకలి దప్పికలే లేవు, నిద్ర గుర్తురాదు, స్నేహితులు తలపుకురారు, అంతా మరిచిపోయాడు. వింతగా ప్రవర్తిస్తాడు. ఎప్పుడు చూసినా విష్ణు చింతనలో మునిగిపోయి ఉంటాడు. పూర్ణ భక్తుడు పుణ్యచరితుడు ప్రహ్లాదుణ్ణి హింసించటం. ప్రహ్లాదుణ్ణి చూసి తండ్రి కలత చెందాడు. కుమారుని పరిస్థితికి తల్లడిల్లిపోతున్నాడు. బుద్ధిమాన్యం కలదేమోనని అనుమానించాడు తండ్రి. పుత్రుని చదివించాలని భావించి, కుమారా, విద్య లేనివాడు దేనికి కొరగాడు. విద్య జ్ఞానాన్ని ఇస్తుంది, విచక్షణని కూడా ఇస్తుంది. కాబట్టి మంచి ఉపాధ్యాయులను నియమిస్తాను, చక్కగా చదువుకో అన్నాడు హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడితో. శుక్రాచార్యుని పుత్రుడు చండు, అమార్కుడు, వీళ్ళనే చండామార్కుడు అంటారు. వాళ్ళని పిలిచి, అయ్యా, ఇతడు నా పుత్రుడు ప్రహ్లాదుడు, విచిత్రమైన వాడు, జడుల్లా ఉంటాడు, మాట్లాడు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు, రాజసం లేదు, భోగలాలసు లేదు, రాజపుత్రుడన్న ఝాసే లేదు. మీరు మాన్యులు, పెద్దలు, దయామయులు, నా యందు దయించి వీనికి చదువులు నేర్పి సర్వశాస్త్రాల యందు ప్రావీణ్యం చెయ్యండి అన్నాడు హిరణ్యకశిపుడు. గురువులు ప్రహ్లాదుని వెంట పెట్టుకుని వెళ్లారు. అన్ని విద్యలు బోధించారు. మారు మాట్లాడక అన్నీ విన్నాడు. అన్నీ వింటూనే విష్ణు భక్తిని కూడా పెంపొందించుకున్నాడు. హరి తప్ప అన్యమైనవి అసత్యం అని భావించాడు. అప్పటికే సత్యమైనది ఏదో సత్పదార్థము, అసత్ అనేది అతనికి అర్థమైపోయింది. హరి తప్ప అన్ని అసత్యమే అని భావించాడు. బాలుడు ఏం చదువుతున్నాడో తెలుసుకుందామని గురువులకు కబురు పంపాడు హిరణ్యకశిపుడు. కుమారుని వెంట పెట్టుకొచ్చారు గురువులు. కుమార, రమ్ము అని పుత్రుని తన అంకపీఠంపై కూర్చుండి పెట్టుకుని, గురువులు నీకేం బోధించారు, ఏం నేర్చుకున్నావు, ఏదో ఒక విషయం చెప్పు. తనయుల సంభాషణ ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు తండ్రులకు అన్నాడు హిరణ్యకశిపుడు. తండ్రి, ఎన్నో నేర్చుకున్నాను, కానీ ఒక్కటి మాత్రం శ్రేష్టం అన్నాడు ప్రహ్లాదుడు. ఏంటది చెప్పు నాయనా అన్నాడు తండ్రి ప్రేమతో. ప్రహ్లాదుడు ఒక పద్యం చెప్తూ, తండ్రి, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటిని మూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మతి భ్రమణం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమును అతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నందుండుట మేలు నిశాచరాగ్రణి అంటూ, తండ్రి, మానవులంతా ఇల్లు అనే చీకటి నూతులు, ఎందుకంటే అజ్ఞానంలో పడి ఉన్నారు. వారు, వీరు, మేము అనే భేదభావంతో ప్రవర్తిస్తున్నారు. ఈ ద్వైత భ్రాంతిని, మతి భ్రమణాన్ని వదిలి సమస్తము విష్ణువే అని తెలుసుకుని ఆయన యందు మనస్సు నిలిపి అడవులలో చరించటం శ్రేష్టం అని నా అభిప్రాయం అన్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని మాటలకు ఆశ్చర్యపోతూ, కుమారా, ఇదేం చోద్యం, పిల్లలు పెద్దలు చెప్పిన వారినే విని దానినే సత్యం అనుకుంటారు. నీకు ఈ విద్యలు ఎవరు నేర్పారు? నీకు ఈ జ్ఞానం స్వయంగా కలిగిందా, లేక గురువులే నేర్పారా? ఎలాగైనా ఇది నేర్వదగింది కాదు. విష్ణువు రాక్షస ద్రోహి, నీ పినతండ్రిని మారువేషంతో సంహరించినవాడు, మాయావి, మోసగాడు, పిచ్చివాళ్ల ఆ హరిపేరు తలవుకు, నీ మనస్సుని అటువైపు పోనీయకు అన్నాడు హిరణ్యకశిపుడు. తండ్రి మాటలు విని కుమారుడు, తండ్రి పరమాత్మను తలవకుండా ఉండటం, ఆయన్ని వర్ణించటం ఎవరి తరం? బ్రహ్మాది దేవతలు కూడా ఆయన వైభవాన్ని వర్ణించలేరు. ఇంకా సామాన్యుల విషయం వేరుగా చెప్పాలా? అదేమి చిత్రమో గాని నా మనస్సు శ్రీహరిని వదిలి ఉండలేకపోతోంది. సూదంటి రాతిని వదిలి ఎనప ముక్క ఉండలేనట్లు నా చిత్తం విష్ణువు యందు నిలిచి ఉంటోంది అన్నాడు ప్రహ్లాదుడు. సూదంటి రాయి అంటే అయస్కాంతం అన్నమాట. అయస్కాంతాన్ని వదిలి ఎనప ముక్క ఉండలేనట్లుగా నా మనస్సు విష్ణువు యందు నిలిచి ఉంటోంది అన్నాడు ప్రహ్లాదుడు. అది విని గురువులు, నాయనా ప్రహ్లాద, మేము ఎన్నడూ చెప్పని ఈ విషయాలు చెప్తున్నావు,
నీ చిత్తాన్ని విష్ణు వైపు తిప్పిందెవరు? తప్పునైనా, విష్ణువుని మర్చిపోవు. దైత్యరాజు నీ తండ్రిని భగవంతుడిగా, నీ తండ్రినే భగవంతుడిగా భావించుము అన్నాడు. దానికి ప్రహ్లాదుడు, అది నాకెలా సాధ్యం అంటూ మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచ చనునేత రంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్రనీ హారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేత్తు వినుత గుణశీల మాటలు వేయునేలా. కల్పవృక్షాల్లోని పుష్పం నందలి తేనెను తాగే భ్రమరం ఉమ్మెత్త పూల వైపు పోతుందా? గంగాజలంలో జలకమాడే రాజహంస సామాన్య నదుల్లో స్నానమాడుతుందా? తీయని మావి చిగుళ్ళని తినే కోయిల పొడిసు చెట్లు, అదే ఉమ్మెత్త చెట్లపైకి వెళ్తుందా? పూర్ణచంద్రుని వెన్నెలను జుర్రుకుని మత్తెక్కే చెకోరం మంచుగడ్డలపైకి చేరుతుందా? 1000 మాటలెందుకు? విష్ణువుని దివ్య పాదారవింద ధ్యానమనే అమృతాన్ని పానం చేసి మత్తెక్కిపోయిన నా మనస్సు ఇక ఇతర విషయాలపైకి ఎలా వెళ్తుంది అని గురువులతో అంటాడు ప్రహ్లాదుడు. దాంతో గురువు కోపించి, ఓరి బాలక, వంశదూషణ, వైరిభూషణ, 5 ఏండ్ల బాలుడివి, ఇంత లేవు, ఎంత మాటలంటున్నావు, ఎంత మాటలు మాట్లాడుతున్నావు, తర్కములు పలుకుతున్నావు, వక్రములు వచిస్తున్నావు, మేము శ్రమించి బోధించింది ఒక్కటైనా చెప్పవు. ప్రభు ఎదుట మాకు తలవంపులు తెస్తున్నావు. నీవు దానవేశ్వరుడు పుత్రుడవా, శత్రువువా? రాక్షస వంశ నాశనం చేసే విష్ణువనే గొడ్డలికి వీడు కర్రలాగా మిగిలాడు అని నిందించి, మహారాజా, ఇతన్ని దండిస్తే గాని దరికిరాడు. ఈసారి నేర్పుగా చదివిస్తాం, మాకు మరొక అవకాశం ఇవ్వండి అని ప్రార్థిస్తున్నారు గురువులు. ఈసారి చాతుర్యంతో బోధించారు గురువులు. నయాన, భయాన, ధర్మ, అర్థ, కామశాస్త్రాలు బోధించారు. సామదాన భేద దండోపాయాలను శ్రద్ధగా వింటున్నాడు. అడిగిన వాటికి చక్కగా సమాధానం చెప్తున్నాడు. బాలుడు చక్కగా నేర్చుకుంటున్నాడని నమ్మకం కుదిరింది గురువులకి. రాజు దగ్గర వాటిని ప్రదర్శింప చేయాలి అనుకున్నారు. నాయన, మీ తండ్రి గారి వద్ద మా పరువు దక్కించు, మేం చెప్పిన విషయాలు మర్చిపోకు, విష్ణువుని తలచుకు, అతడు మన శత్రువు అని చెప్పి గురువులు ఆ బిడ్డని రాజు దగ్గరికి తీసుకువెళ్ళారు. తండ్రికి నమస్కరించమని బాలుడిని ముందుకు తోశారు. బాలుడు నమస్కరించాడు. తండ్రి చేరపిలిచి దీవించాడు. చేతులు చాచి చేరదీసి గాఢంగా కౌగలించుకున్నాడు కుమారుడు. తొడపై కూర్చుండి పెట్టుకున్నాడు. శిరస్సుపై ముద్దాడాడు. తీయని మాటలతో, వత్స, నిన్ను చూసి ఎంతో కాలమైంది. నీ తోటి విద్యార్థులు చక్కగా చదివి బుద్ధిమంతులయ్యారు. నిన్ను విద్యావంతునిగా చూడాలని కుతూహలంగా ఉంది. నేడు నా కోరిక నెరవేరింది నాయనా. ఏమేమి శాస్త్రాలు చదివావు? గురువులు నీకు ఏమి నేర్పారు? నువ్వు ఎందులో ప్రవీణుడయ్యావు అని అడిగాడు హిరణ్యకశిపుడు తన తండ్రి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అన్నాడు, తండ్రి, చదివించి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. ఈ పలుకులు విన్న హిరణ్యకశిపుని ఆనందానికి అవధులు లేవు. గురువులు కూడా ఎంతో సంతోషించారు. కుమారా, మాకు చాలా ఆనందంగా ఉంది. తులసివనంలో గంజాయి మొక్క మొలుస్తుందా? నా కడుపును జడుడు పుడతాడా? నీవు దైత్యవంశవర్ధనుడివి. నిన్ను ఈ స్థాయికి తెచ్చిన గురువులు ప్రశంసనీయులు. వారి రుణం తీర్చుకోలేనిది. నాయన, చదువులలో మర్మం తెలుసుకున్నావు కదా, ఏది నువ్వు నేర్చిన ఒక్క శ్లోకం చెప్పు అన్నాడు తండ్రి. తండ్రి, ఎవరైతే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 విధాల భక్తి లక్షణాలతో విష్ణువునందు మనస్సు నిలుపుతాడో అతడే చక్కగా చదివినవాడు. తండ్రి, విష్ణు భక్తి లేని జీవితం గుడ్డివానికి వెన్నెల వంటిది. చెవిటివాడి ముందు శంఖధ్వని లాంటిది. మూగవాడికి శాస్త్రార్థాలను చెప్పుట లాంటిది. బూడిదలో పోసిన పన్నీరు లాంటిది. లోభివాని సంపద వంటిది.
నారాయణ సేవకు ఉపయోగించింది ఏదైనా వ్యర్థమే అని నా నమ్మకం. తండ్రి, హరిభక్తి లేని వాళ్ళ జీవితం వ్యర్థం. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూపులు చూపులు, శేష సాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్షించు వీనులు వీనులు, మధువైరితవలిన మనము మనము, భగవంతు వలగను పదములు పదములు, పురుషోత్తమును మీది భక్తి బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిచేరు మనియడి తండ్రి తండ్రి. తండ్రి, పరమాత్మని పొందేందుకే మానవ జన్మ వచ్చింది. కాబట్టి మన దేహం, ఇంద్రియాలు, మనోబుద్ధులు అన్ని పరమాత్మ సేవలోనే ఉండిపోవాలి. భక్తి లేని వారి జీవితం వ్యర్థం, శూన్యం. మన జీవితం అంతా పరమాత్మతోటే ముడిపడి ఉంది. మనం తింటాం, ఆయన జీర్ణింపు చేస్తాడు. మనం నిద్రిస్తాం, ఆయన మేల్కొలుపుతాడు. ఇవన్నీ మనిషి ఆలోచించడు. ఎప్పుడూ పట్ట నింపే పనే, ఎప్పుడూ విషయభోగాలే. ఇలాంటి అదృష్టహీనుడు మానవుడు కాదు, పశువే అంటూ, గాలి నిండిన తోలుతిత్తి లాంటి వాడు అని చెప్తూ, కంజాక్షునుకు కాని కాయంబు గాయమే, పవన కుంపిత చర్మ భస్త్రికాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమాధ్వనితోడి ఢక్కగాక, హరి పూజనములేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్వుగాక, కమలేసు జూడని కన్నులు కన్నులే, తను గుజ్జజాల రంధ్రములుగాగా, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్భుదంబుగాగా, విష్ణు భక్తి లేని విభుడుండు విభుడుడే, యుపాదయుగముతోడి పశువుగాగా, శ్రీహరిని సేవించని శరీరం గాలి తిత్తి వంటిది అంటూ, తండ్రి, హరిభక్తి అనే సూర్యరశ్మి రానిదే ఇక్కట్లనే చీకట్లు తొలగిపోవు అని పలుకుతుంటే హిరణ్యకశిపుని కళ్ళు ఎర్రబడ్డాయి, పెదవులు వణుకుతున్నాయి. గురుపుత్రునితో, ఓ ఈ దుష్టుడా, బాలునికి విద్యలు నేర్పదనని చెప్పి విరోధి స్తోత్రాలు నేర్పుతావా? నీవు గురుపుత్రుడు నమ్మి బాలుణ్ణి నీకు అప్పచెప్తే నమ్మక ద్రోహం చేస్తావా అని కళ్ళు ఎర్రచేయగా, దానికి ఆచార్యులు గజగజ ఉడుకుతూ, దానవేంద్ర, మేము మీకు శత్రువులం కాదు, హితులం, పురోహితులం. మా వల్ల ఏ తప్పు జరగలేదు. మేము ఇతనికి ఇవేమీ చెప్పలేదు, మరొకరెవరూ చెప్పలేదు. ఇతరులో విష్ణు భక్తి స్వతసిద్ధమని మేము నమ్ముతున్నాం. ఏ దోషం లేకుండా మేము సకల శాస్త్రాలు బోధించాం అన్నారు వాళ్ళు. హిరణ్యకశిపుడు, ఓరి బాలక, నా పుత్రుడమైన నీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది? గురువులు చెప్పని దాన్ని ఎలా నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు? వాళ్ళెవరో నాకు చెప్పు అన్నాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు అడుగుతున్నాడు, తండ్రి, ఒకళ్ళు చెప్తే వచ్చేదా విష్ణు భక్తి? ఈ సంసారం భయంకర సముద్రం. దీని నుండి ఒడ్డుకు చేరాలంటే విష్ణు భక్తి అనే నావ కావాలి అనగానే కుమారుణ్ణి, తొడపై కూర్చున్న కుమారుణ్ణి ఒక్క తోపు తోశాడు తండ్రి కిందకి హిరణ్యకశిపుడు. మంత్రుల వైపు చూస్తూ, సచివులారా చూసారా, తన పినతండ్రిని చంపిన ఆ మాయావికి వీడు బంటయ్యాడు. వీడికి సిగ్గు లేదు, బుద్ధి లేదు, నాతో వైరానికి సిద్ధపడుతున్నాడు. ఇలాంటి పాపిని, పితృద్రోహిని ఎక్కడైనా చూశారా? 5 ఏండ్ల పసివాడు నన్ను ధిక్కరించి శత్రువును పొగుడుతున్నాడు. వద్దంటే వినడు. ఇక లాభం లేదు, వీడు నా పుత్రుడు కాదు. నా దేహంలో బిడ్డ అనే పేరుతో పుట్టిన వ్యాధి. వీణ్ణి వధించడమే తక్షణ కర్తవ్యం అన్నాడు హిరణ్యకశిపుడు. పసివాడైన ప్రహ్లాదుని వధకి ఆజ్ఞ ఇచ్చాడు. రాక్షసులు బాలుణ్ణి తీసుకెళ్లి ఖడ్గాలతో పొడిచారు, రాళ్లతో కొట్టారు. అయినా రక్తం రాలేదు, ఎముకలు విరగలేదు, చూపులో మార్పు లేదు. ఎంత బాధిస్తున్నా కిక్కురు మనటం లేదు. మాటి మాటికి శ్రీహరి, శ్రీధర, నారాయణ, మహావిష్ణు అంటూ పరవశం చెందుతున్నాడు. భయం లేదు, వణుకు లేదు. పట్టవచ్చిన వారిని గాని, తండ్రిని గాని ఒక్క మాట అంటం లేదు. కన్నుల నీరు లేదు, చేతులు అడ్డుపెట్టడు. దానవేశ్వరునికి అంతా అయోమయంగా ఉంది. ఎటువంటి జాలి చూపకుండా
ఇంకా క్రూరంగా హింసించమన్నాడు. దానవులు ఏనుగులచే తొక్కించారు, అగ్నిలో విసిరేశారు, పాములచే కనిపించారు, సముద్రంలో విసిరేశారు, కొండలపై నుంచి తోయించారు, విషం త్రాగించారు. ప్రహ్లాదుడు చలించలేదు. అంతటా నారాయణుడే కనిపిస్తున్నాడు. అందుకే అన్ని కష్టాలని కూడా సంతోషంగా అనుభవించాడు. తనను తొక్కిన ఏనుగులో కూడా భగవంతుడే కనిపించాడు ప్రహ్లాదుడికి. దృష్టిని సరిచేసుకున్న వాడికి సృష్టి అంతా భగవన్మయమే. అతన్ని వధించటం ఎలాగో అంతుపట్టటం లేదు రాక్షసులకు. ఈ విషయాన్నే మహారాజుతో చెప్పారు. రాక్షసరాజు విచారంలో మునిగిపోయాడు. చండా మార్పులు వచ్చారు. రాజును శాంతింపచేసి, ప్రభు, వయస్సు పెరిగే కొద్దీ బాలుల్లో మార్పు రావచ్చు. మా తండ్రి శుక్రాచార్యుడు వచ్చిన తర్వాత ఇతన్ని తప్పక సన్మార్గంలో పెడతారు, మాతో పంపించండి అనగానే సరేనన్నాడు హిరణ్యకశిపుడు. మళ్ళీ గురువులు బోధించడం ప్రారంభించారు. ప్రహ్లాదునికి వారి బోధ పట్టడం లేదు. గురువులు లేని సమయంలో తోటి బాలురు ఆటలకై వచ్చేవారు. వారికి బోధించడం మొదలుపెట్టాడు ప్రహ్లాదుడు. బాల్యంలో కుదిరిన భక్తే గొప్ప భక్తి కాబట్టి వాళ్ళందరూ శ్రద్ధగా వింటున్నారు, హరి సంకీర్తనం చేస్తున్నారు. ఓకేనండి, మళ్ళీ ఇంతవరకు ఆడుకుందాం. రేపు మళ్ళీ దీని కంటిన్యూషన్ మనం రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.